నమస్తే. నేను మీ శివశంకర్ పటేల్ భాయ్. కొంతమంది మెంబర్స్ ఈ ఆన్లైన్ ఫాము ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎట్లా ఫిల్ చేయాలని అడుగుతున్నారు. సో వారి కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ మన యూనియన్ గ్రూప్లోకి వెళ్ళాలి. ఓకే, గ్రూప్లో మన ఆఫీస్ బేరర్స్ పెట్టిన లింక్ దగ్గరికి వెళ్ళి ఆ లింక్ మీద ప్రతి సభ్యుడు ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకు ఒక సినీ వర్కర్ రిజిస్ట్రేషన్ ఫాము వస్తుంది. దాంట్లో ఫస్ట్ యూనియన్ అండ్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఫిల్ చేయమన్నారు. ఇక్కడ మన యూనియన్ సెలెక్షన్లో స్టార్ మార్క్ పెట్టారు. ఏదైతే స్టార్ మార్క్ పెట్టినాయో అది ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఓకేనా? లేకపోతే ఫాము సబ్మిట్ పెట్టినప్పుడు ఎర్రర్ చూపిస్తే రిజిస్టర్ కాదు. అన్నీ కరెక్ట్ ఫిల్ చేస్తే అది సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఒక మెసేజ్ వచ్చి డిజపియర్ అయిపోతుంది. అప్పుడు మన ఫామ్ సక్సెస్ అయినట్టు, సబ్మిట్ చేసినట్టు గవర్నమెంట్కు. ఇందులో యూనియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మన యూనియన్ 24 క్రాఫ్ట్లలో చివరిలో మూడోది ఉంటుంది. తెలుగు సినీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ కాలం వచ్చేసి నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నారు. సో దాని మీద ఎన్ఏ అని ఆల్రెడీ రాసింది కాబట్టి నాట్ అప్లికబుల్, అంటే మనం ఏం ఫిల్ చేయనక్కర్లేదు. ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబరు 346, సపోజ్ నాది 346 అయితే 346 చేయాలి, రాయాలి. ఇక్కడ మన మొబైల్ నెంబరు ఎంత అయితే అంత మనం ఇక్కడ రాయాలి. నా మొబైల్ నెంబర్ 733 నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ సపోజ్ మనం ఏ ఇయర్లో జాయిన్ అయినాము. సపోజ్ నేను 2000లో జాయిన్ అయినాను అనుకోండి. యూ హ్యావ్ టు గో బ్యాక్ టు 2020లో జాయిన్ అయినాను, ఏప్రిల్లో జాయిన్ అయినా, లేకపోతే మేలో జాయిన్ అయినా. ఇక్కడ మే మంత్ ఉంది కదా, ఆ మంత్కి వెళ్ళి జూన్లో జాయిన్ అయినా. సపోజ్ జూన్ 1 అనుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని సెట్, ఇప్పుడు క్లియర్ క్యాన్సల్ సెట్ అన్నారు కదా, ఇక్కడ సెట్ అనాలి. అప్పుడు ఇక్కడ డేట్ అనేది జూను 1. ఇక్కడ మనం యాజ్ యూజువల్ రాసే డేట్ ఫార్మాట్లా కాకుండా ముందు మంత్ వస్తుంది, తర్వాత డే వస్తుంది, డేట్ వస్తుంది, తర్వాత ఇయర్ వస్తుంది. అంటే DDMMYY కాకుండా ఫస్ట్ ఎంఎం వస్తుంది, మంత్ వస్తుంది, తర్వాత డేట్ వస్తుంది DD, తర్వాత YY అంటే ఇయర్ వస్తుంది. ఈ విధంగా ఇది మరి గవర్నమెంట్ ఫార్మాట్ ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ వర్కర్ డీటెయిల్స్. వర్కర్ అంటే సీనియర్ వర్కర్ మనం కదా, మన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. నా పేరు శివశంకర్, ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అది ఫిల్ చేయాలి మనం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మనది ఏ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఇక్కడ డేట్ క్యాలెండర్ ఇది వస్తుంది, పాపప్ వస్తుంది. దాంట్లో పైన ఒక ఇయర్ 2026 అనేది దాని మీద క్లిక్ చేస్తే మనం ఏ ఇయర్లో పుట్టినామో, సపోజ్ 1990లో పుట్టినామా, 80లో పుట్టినామా, 80 అనుకోండి. అక్కడ మళ్ళీ ఏప్రిల్లో పుట్టినామా, మార్చిలో పుట్టినామా. సో మార్చ్ అనుకోండి, మార్చి 31 బ్యాక్ వెళ్ళాలి. ముందైతే ముందుకు ముందు మంత్కి వెళ్ళాలి. ఓకే, జూన్లో పుట్టితే జూన్ ఫస్ట్ సెకండ్, అది ఏదైతే ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ అంటే అక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తాయి. ఇక్కడ జెండర్కి వెళ్తే మేల్, ఫీమేల్, లేకపోతే అదర్సా అని కూడా ఇచ్చాడు. ఇక్కడ చాలా బాగా మేల్ అంటే మేల్ సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఇక్కడ మేల్ సెలెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ వర్కర్ ఆధార్ కార్డులో మనకి 12 డిజిట్స్ ఉంటాయండి. 12 డిజిట్స్ వేయాలి. ఫోన్లో ఖచ్చితంగా 10 డిజిట్స్ ఉంటాయి ఫోన్ నెంబర్లో. ఓకే, ఇక్కడ రేషన్ కార్డు ఆప్షనల్ అన్నాడు. రేషన్ కార్డు మనకుంటే రేషన్ కార్డు డీటెయిల్స్ ఇవ్వాలి, ఇస్తే మనకే మంచిది. ఎందుకంటే రేషన్ కార్డుతో కూడా లింక్ అప్ అయ్యి ప్రాపర్గా ఆధారు, రేషను, మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రాపర్గా అన్నీ లింక్ అప్ అయి ఉంటాయి. దీంట్లో ఇస్తే మంచిది, లేకపోతే ఆప్షనల్, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఓకేనా? ఇక్కడ యూనియన్ కార్డు స్టార్ మార్క్ పెట్టాడు, ఎన్ఏ అన్నాడు. సో నెక్స్ట్ ఆ ఎన్ఏ మీద అంటే నాట్ అప్లికబుల్, మనం ఏం క్లిక్ చేయనక్కర్లేదు. ఓకేనా? ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అన్నాడు. పర్మనెంట్ అయితే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. టెంపరీ అడ్రస్ అన్నాడు. టెంపరీ అంటే టెంపరీ అడ్రస్ టైప్ చేయాలి ఇక్కడ. ఓకే, 'ఓకేనా'. సో నేను మామూలుగా ఊరికే 'ఓకేనా' 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 'ఓ
ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పేస్ట్ చేస్తున్నా. పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ రెండు ఒకటైతే రెండు సేమ్ ఉండాలి, డిఫరెంట్ అయితే డిఫరెంట్ ఫిల్ చేయండి విత్ పిన్ కోడ్తో సహా. ఫుల్ అడ్రస్ కంప్లీట్ ఫిల్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అన్నాడు. ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. యూనియన్ కార్డ్ డాక్యుమెంట్, మన యూనియన్ కార్డ్ ఏదైతుందో చూస్ ఫైల్ అన్నాం కదా, ఆ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడికి మీడియా సెంటర్ అంటే గ్యాలరీలోకి వెళ్ళి మనము డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్ ఫైల్, లేకపోతే జేపీజీ ఫైల్ అయితే ఫోటో ఫైలు ఏది ఉంటుంది మనం ఆ గ్యాలరీలోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే అక్కడ యూనియన్ కార్డు మనకు ఇక్కడ మన యూనియన్ కార్డు మనకు కనిపిస్తుంది అప్లోడ్ అయ్యి. ఓకేనా. తర్వాత నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ నామినీలు ఫస్ట్ మనకు ఎవరికైతే మనం బెనిఫిట్స్ మన తర్వాత ఎవరికైతే అందాలనో వారి పేరు భార్యదైతే భార్యది, పిల్లలదైతే పిల్లలది, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులది. ఇద్దరు ఖచ్చితంగా నామినీలు, ఫస్ట్ నామినీ సెకండ్ నామినీ ఉండాలి. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ఆ ఇయర్లో సపోజ్ 2000లో పుట్టారనుకోండి వైఫ్, ఆ 2000 ఇయర్లో అది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏప్రిలా మేనా జూనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెట్ అంటే డేట్ వచ్చేస్తుంది. ఆధార్ కార్డు 12 డిజిట్స్ ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి 12 డిజిట్స్ టైప్ చేయాలి ఇక్కడ. ఓకేనా. సెకండ్ వన్ మీ ఎవరైతే నామినీ ప్రిఫరెన్స్ సెకండ్ పర్సన్ ఎవరైనా ఉంటే వారి పేరు, ఫాదర్ అయినా మదర్ అయినా పిల్లలదైనా భార్యదైనా ఎవరిదైనా మీరు మీ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎవరికి సెకండ్ ఎవరికి ఆప్షన్ ఇవ్వాలి. కంపల్సరీ స్టార్ మార్క్ పెట్టారు కాబట్టి. సెకండ్ నామినీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఇయర్కి వెళ్ళి సెకండ్ నామినీ ఏ ఇయర్లో పుట్టారో ఆ ఇయర్కి వెళ్ళి సపోజ్ 15లో పుట్టారనుకోండి, బాబు అయినా పాప అయినా ఓకే, వారు సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ సెలెక్ట్ చేసి సెట్ అనగానే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వచ్చేస్తుంది. వారి యొక్క ఆధార్ కార్డు కూడా ఇక్కడ 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ టైప్ చేయాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్. ఫ్యామిలీ అంటే ఫస్ట్ భార్య, పిల్లలు, మళ్ళీ తల్లిదండ్రులు. అంటే గవర్నమెంట్ మనకు 6గురికి ఆప్షన్ ఇచ్చింది. మనతో పాటు మనము మన డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చాము. మన ఫ్యామిలీ డీటెయిల్స్ భార్యది, 2 పిల్లలది, 2 తల్లిదండ్రులది, అందరిది. ఇక్కడ సపోజు ఇక్కడ వైఫ్ నేము ప్లస్ విత్ సర్ నేమ్ పెడితే మంచిది. సెలెక్ట్ రిలేషన్షిప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మదరా, ఫాదరా, వైఫా, హస్బెండా, సన్నా, డాటర్. 6 ఉన్నారు చూడండి ఇక్కడ. ఓకే. వైఫ్ కాబట్టి వైఫ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సన్ అయితే సన్, డాటర్ అయితే డాటర్ అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. 12 డిజిట్స్ ఇక్కడ 12 డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. 308351550857. ఒక్కరిది ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్ అయిపోయింది. నామినీస్ అనేది వేరు, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇందులో ఫ్యామిలీలకెళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి నామినీస్. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒక పర్సన్ మినిమం ఖచ్చితంగా మన ఫ్యామిలీ మెంబర్ అయి ఉండాలి, లేకపోతే ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఒక పర్సన్ని మనం ఫ్యామిలీ మెంబర్ కింద యాడ్ చేసుకుంటేనే అప్పుడు ఫామ్ సబ్మిట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. సో ఒక పర్సన్ మినిమం పెట్టినాను. ఇంకా యాడ్ ఫ్యామిలీ మెంబర్, యాడ్ ఎవరు, మన పిల్లలు సంథింగ్, మన పిల్లలు అనుకో సపోజ్ ఇతను బాబు, రిలేషన్షిప్ సన్, 12 డిజిట్స్ ఆధార్ కార్డు, 12 డిజిట్స్ కొట్టాలి ఇక్కడ. 308351550857. జస్ట్ ఊరికే అట్లా మీకు ఎట్లా చేయాలని చెప్తున్నా. 2 అయిపోయినలు. ఇంకెవరు ఉండాలి, డాటర్ అయితే డాటర్ది మళ్ళీ యాడ్ ఫ్యామిలీ మెంబర్ అనాలి, డాటర్ది ఫిల్ చేయాలి. లేకపోతే మదర్ ఉంటే మదర్ చేయాలి. మదర్ది అయిపోయాక మళ్ళీ యాడ్ ఫ్యామిలీ మెంబర్ అనాలి, వారిది ఫిల్ చేయాలి. మొత్తం మనతో పాటు ఇంకొక 5 మెంబర్స్ది ఫిల్ చేసుకోవచ్చు, అంటే 6 మెంబర్స్ ఫ్యామిలీ. తర్వాత ఇక్కడ సబ్మిట్ ద రిజిస్ట్రేషన్ అన్న కాడ లాస్ట్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, ఇట్లా స్టార్ మార్క్ పెట్టిన
మనం కరెక్ట్ ఫిల్ చేయకపోతే అది తీసుకోదు, ఎర్రర్ చూపిస్తుంది. అన్నీ కరెక్ట్గా ఫిల్ చేస్తే అప్పుడు స్టార్ మార్క్ ఉన్నాయి కూడా అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి ఉంటే అప్పుడు సబ్మిట్ కొట్టంగానే మనకు పైకి వెళ్ళిపోయి ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఒక మెసేజ్ వచ్చి కొద్దిసేపు ఇట్లా కనిపించి డిజపియర్ అయిపోతుంది. అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ గవర్నమెంట్ సబ్మిట్ అయినట్టు లెక్క. ఓకేనా? సో ఈ విధంగా అందరూ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీ శివశంకర్ పటేల్. ఓకే.